హే గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు సోయా చంక్స్ అండ్ గ్రామ్ ఫ్లోర్ రెసిపీ చూపిస్తున్నాను. మీరు వెజిటేరియన్లో మంచి రెసిపీ చూడాలనుకుంటున్నారా? ఈ వీడియో మీకోసమే. దీనికి నేను 100 గ్రామ్స్ ఆఫ్ సోయా చంక్స్ తీసుకున్నాను. అవి సోక్ చేసేసి స్టవ్ మీద సిమ్లో బాయిల్ చేస్తున్నాను. ఈ గ్యాప్లో నేను టమాటోస్ అండ్ కొరియాండర్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఈ బాయిల్ చేసే సోయా చంక్స్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసి తిప్పుకుంటున్నాను. అది సాఫ్ట్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. సాఫ్ట్ అయ్యాక ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి చల్లారే వరకు. ఈ గ్యాప్లో నేను వెజ్జీస్ కట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత సోయా చంక్స్ చల్లారాయి అన్న తర్వాత స్క్వీజ్ చేసుకోవాలి. మనము స్క్వీజ్ చేసుకొని ఒక దాంట్లో పక్కన పెట్టుకోవాలి. మొత్తం కలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత గ్రైండ్ చేయాలి. చాలా సాఫ్ట్గా అది డో అవుద్ది. డో అయ్యేలాగా మనకు అప్పుడే తెలిసిపోద్ది. నేను కూడా ఇక్కడ మిక్స్ చేస్తున్నాను చూడండి. అప్పటి వరకు మిక్సీ పట్టుకోవాలి. అలా అయిన తర్వాత దాంట్లోకి 100 గ్రామ్స్ ఆఫ్ సోయా చంక్స్లోకి నేను 70 గ్రామ్స్ ఆఫ్ గ్రామ్ ఫ్లోర్ తీసుకుంటున్నాను. దీంట్లో కట్ చేసిన వెజ్జీస్ అన్నీ వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఆనియన్ కూడా వేసుకోవచ్చు. ఐ డోంట్ ప్రిఫర్ ఆనియన్ మచ్. కొంచెం సాల్ట్, కొంచెం కారం, గరం మసాలా అండ్ ఆల్సో జీరా పౌడర్ యాడ్ చేస్తున్నాను. దీన్ని చాలా బాగా మిక్స్ చేసుకోవాలి. చపాతీ పిండి మిక్స్ చేసుకుంటున్నట్టు బాగా అంటే బాగా ఒక డో లాగా ప్రిపేర్ అవ్వాలి. మీకు చాలా గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో చేసిన గీ యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే చిన్న చిన్న అట్లు వేస్తున్నాను. ఎందుకంటే ఇది సాఫ్ట్ డో కదా సోయా చంక్స్ది. సో మనం పెద్ద అట్టు వేసామనుకోండి అట్టు విరిగిపోద్ది. అదే చిన్న చిన్న వేస్తే యూజెస్ ఏంటంటే చిన్న అట్టు ఈజీగా తీయచ్చు అండ్ ఆల్సో క్రంచీగా బయట లోపల సాఫ్ట్గా ఉంటుంది. తినడానికి ఎమ్మీగా అనిపిస్తుంది. ఇది స్నాక్ లాగా అనిపిస్తుంది. అండ్ ఆల్సో మీరు ఇదంతా ప్రాసెస్ సిమ్లో చేసుకోవాలి. మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇలా ట్యాప్ చేసినప్పుడు వేడి మీద చేశాను. చేయి కాలకుండా చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఒక పక్క 5 మినిట్స్ పెట్టాక అయ్యాక ఇంకో వైపు తిప్పుకొని 5 మినిట్స్ పెట్టాలి. ఇలా తిప్పుకుంటూ కాల్చుకుంటే చాలా ఎమ్మీ రెసిపీ రెడీ అవుద్ది. నిజంగా ఇది మీరు వెజిటేరియన్లో చాలా టేస్టీగా ఫుడ్ తినాలి అంటే ఇది ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఎందుకంటే సమ్ సాటర్డేస్ మనం నాన్ వెజ్ తినలేము. సో ఈ రెసిపీ ఏంటంటే ఆ ఫీల్ తీసేస్తుంది అనమాట. ఏదో ఎగ్ తిన్న ఫీల్ వస్తుంది. నేను నార్మలీ సోయా చంక్స్ కర్రీ ప్రిఫర్ చేయను. ఇది నాకు చాలా నచ్చింది. ప్లీజ్ టేస్ట్ ఇట్.